మనం వాల్టర్ కీట్స్ గారి జీవితం గురించి చూస్తున్నాం కదా. అక్కడ ఏం చెప్తారంటే, ఈయన నిజంగా భారతదేశానికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే భగవాన్ గారి స్వస్థత అసలు బాగోదన్నమాట. ఆయన ఆరోగ్యం బాగోపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆయన మామూలుగా అయితే ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ఉండేవారు. కానీ మరీ ఆరోగ్యం బాలేదు కాబట్టి అసలు జనాలకి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పినా సరే స్వామివారు ఒప్పుకోరనమాట. ఆయన లేదు, నేను జనాల మధ్య ఉండాలి అంటున్నారని చాలా తక్కువ సమయం, పొద్దున్న ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు స్వామివారు మనుషుల మధ్యలో ఉండేటట్లుగా ఎలాగో వాళ్ళు ఒక అమర్చారనమాట. అయితే ఏమవుతుంది, ఈయన ఏమంటున్నారు వాల్టర్ కీట్స్, నేను చాలా చివరి దశలో ఉన్నప్పుడు కదా వెళ్ళాను, ఇంతకాలం నేను స్వామివారిని చూడలేదు. చూడకపోయినా సరే నేను ఆ కొంచెం సమయం అక్కడ స్పెండ్ చేసినా సరే నేను ఇంతకుముందు జీవితంలో ఏదో ఆధ్యాత్మికమైన అనుభూతులు పొందాను. కానీ ఎక్కడైతే ఈ భారతదేశంలో ఉండి ఈ భగవాన్ ఎదురుగుండా ఉన్నప్పుడు కలిగిన అనుభూతులు ఉన్నాయో వీటితో కంపేర్ చేస్తే ఇంతకుముందు కలిగిన అనుభూతులు అసలు ఏమి పెద్ద గొప్పమైన విషయాలే కాదు అనిపిస్తుంది అని చెప్తారనమాట. ఇంకోటి ఏమంటారు, ఈ కొంచెం సేపు నేను ఉన్నా సరే నేను చాలా పొందాను అంటారు. అంతేగాని ఏదో ఆఖరి క్షణాల్లో వెళ్ళాను కాబట్టి నేను ఏమైనా పొందలేదా అనే అలాంటి అసంతృప్తి ఆయనకి ఏమీ లేదన్నమాట. ఎందుకంటే ఏదో స్వామి నోట్తో మాట్లాడి చెప్పాలి, మనకేవో పుస్తకాలు ఇచ్చేయాలి, మన నోట్స్లు ప్రిపేర్ చేసుకోవాలి, అలా ఏం ఉండదు కదా. స్వామివారు కేవలం ఒక్కసారి మన వైపు చూసినా లేదు, కనీసము ఆయన సన్నిధిలో మనం కూర్చున్నా సరే దాని ప్రభావం మన మీద విపరీతంగా ఉంటుందన్నమాట. మన జీవితాన్ని, మన ఆలోచన విధానాన్ని, మొత్తం ఆధ్యాత్మిక గమ్యాన్ని మొత్తాన్ని అంతటిని మార్చేస్తుంది కదా. అందుకని ఏమంటారంటే ఆయన ఖచ్చితంగా ఆ కొంచెం సేపు అక్కడ ఉన్నా సరే ఆ స్వామివారి దగ్గర నాకు చాలా తృప్తి కలిగింది అంటారనమాట. ఇదేదో నేను లాస్ట్లో వచ్చానని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండానే నేను పొందాల్సిందంతా నా జీవితంలో బాగా పొంది ఉన్నానని చెప్తారనమాట. ఆయన యొక్క మహత్తరమైన మహోజ్వలమైన సన్నిధి యొక్క లేస మాత్రమైన అనుభూతి కూడా ఇంతకుముందు నాకు కనిపించిన అనుభవాలతో కంపేర్ చేస్తే ఏమాత్రము కాదు అని చెప్తున్నారనమాట. భగవాన్ సన్నిధిలో ఒక తేజోవంతమైన శక్తి ఉండేది అంటున్నారు. అక్కడ ఉంటే చాలు, సన్నిధిలో ఉంటేనే ఆటోమేటిక్గా అక్కడున్న పవరు మనకి ఎంతో ప్రభావితం కలిగిస్తుంది అన్నమాట. కేవలం అక్కడ ఉంటే చాలు, అంతేగాని ఏవేవో చేయాల్సిన అవసరం, స్వామి మీద మాట్లాడేయాలి, మన చేతి మీద మన నెత్తి మీద చేయబెట్టాలి, ఇట్లా ఏమీ ఉండదు. ఆ మాత్రం దానికి కూడా నాకు చాలా దొరికిందని చెప్తారనమాట. ఈ దృగ్గోచరమైన జగత్తుకు ఆవలనున్న తీరాలకు ఆయన అనుగ్రహము నా మనసును నిశ్చలం చేసి నా హృదయాన్ని నింపివేసింది అంటున్నారు. ఆయన కేవలం అనుగ్రహం ఉంటే చాలు, అదేం చేస్తుంది, మన మనసుని నిశ్చలం చేస్తుంది, మన శాంతిగా చేస్తుంది అనమాట. ఎంతసేపు మన మనసు ఉందంటే అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేయగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారంటే కేవలం గురు అనుగ్రహం మాత్రమే. ఆయన ఎప్పుడైతే ఆయన అనుగ్రహం చూపిస్తారో అప్పుడే మన మనసు నిశ్చలం అవుతుంది. అలాగే కాకుండా ఆయన అనుగ్రహం మన హృదయాన్ని కూడా నింపివేస్తూ ఉంటుందంట. ఎప్పుడైతే ఆయన మన హృదయంలో నిండిపోయి ఉన్నారో ఈ దృగ్గోచరమైన జగత్తుకి అవతల ఉన్నది ఏదైతే మనకి కనిపిస్తుందో, ఈ ప్రపంచంలో ఏదో చూసి మాది ఆనందం పడిపోతామేమో, లేకపోతే ఏదో ఇక్కడ ఏవో కొన్ని కోరికలు తీరడం వల్ల మనం సుఖంగా ఉంటాము అని ఒక మన ఇది ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కానీ అలాంటిది ఏమీ అవసరం లేదు. అవన్నీ లేకపోయినా సరే కేవలం గురువు అనుగ్రహం ఉండడం వలన మనము ఎంతో ఆనందాన్ని పొందుతాము అనేది మనకి అక్కడ అనుభవంలోకి వచ్చాకనే అర్థమవుతుంది అనమాట. సో ఈయన ఏమంటున్నారు, నాకు ఎప్పుడైతే అది అనుభూతిలోకి వచ్చినప్పుడు నాకు అర్థమైంది, ఇక్కడ ప్రపంచంలో ఏదైతే చూస్తున్నానో దానికి అవతల ఇంకో ఏదో వేరే తీరానికి వెళ్ళిపోయాను. అక్కడ నాకు అర్థమైన, నాకు కావాల్సిన ఆ మహదానందం దొరికింది అని చెప్తున్నారు. రెండవ రోజు లేదా మూడవ రోజుకి అంతకుముందు గడిపిన జీవితం ఎంత మూఢత్వంతో కూడుకునుందో నాకు తెలిసి వచ్చి దాన్ని తలుచుకుని నవ్వుకున్నాను. ఎప్పుడైతే మనకి పూర్తి జ్ఞానం వస్తుందో అప్పుడు మనకి నిజంగానే ఆ జ్ఞానంతో ఎంత మనం పరుగులు తీసామో అర్థమయ్యి నవ్వుకోవడమే తప్ప ఏమి ఉండదు ఇంకా. ఎందుకంటే ఏదో డబ్బుల కోసమని, ఏదో మనిషి మాట్లాడాలి, ఏదో వస్తువు కావాలి, దీని వెంటే మనం పరిగెడుతూ ఉంటాం. అది పరిగెట్టి అదేదో పొందాక మహానందాన్ని పొందుతా ఉన్నాను అనుకునే వాళ్ళం
కానీ ఎంత కష్టపడి ఎంత పరుగులు తీసినా అవి దొరకవు. ఒకవేళ దొరికినా కొంతసేపు మాత్రమే దానివల్ల కలిగే సంతోషం కలుగుతుంది, తప్పితే అంతకన్నా ఎక్కువ మనకేం కలగదు. ఆ జ్ఞానం ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆ తర్వాత ఇంతకుముందు ఇంత మూఢంగా ఎంత మూర్ఖంగా ఉన్నాం మనము, ఎంత అజ్ఞానంతో మనం జీవితాన్ని చాలా వేస్ట్ చేసుకున్నాం అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈయన కూడా అలాగే చెప్తున్నారన్నమాట. 2-3 రోజుల్లోనే నాకు అవగాహన అయిపోయింది, నేను ఇంతకుముందు జీవితం ఎంత వ్యర్థం చేసుకున్నాను, ఎంత అజ్ఞానంతో ఉండేవాడిని అని చెప్తున్నారనమాట.